జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. అటు మాగంటి నివాసానికి బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపీనాథ్ మృతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరమన్న చంద్రబాబు గోపీనాథ్ రాజకీయ ప్రయాణం టీడీపీతోనే ప్రారంభమైందన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికాయానికి ఏదైతే అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఉదయం నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. మాగంటి భౌతికాయాన్ని కూడా నివాళులు అర్పించబోతున్నారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే ఆయన తనయుడు మంత్రి లోకేష్ కానీ కాసేపట్లోనే ఇక్కడికి వచ్చి నివాళులర్పించే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీతోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖులంతా కూడా నివాళులర్పిస్తున్న పరిస్థితి. అదేవిధంగా పార్టీ కూడా ఏదైతే నాయకులు కావచ్చు, ఇతర క్యాడర్ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం మాగంటి గోపీనాథ్ నివాసం వద్ద ఉన్నాం. ఏదైతే గతంలో మాగంటి గోపీనాథ్తో కలిసి పనిచేసిన రాహుల్ గారు ఉన్నారు. సో ప్రధానంగా ఎలా చూస్తారు? పార్టీకి కూడా తీరని లోటుగా చెప్తున్నారు. మాగంటి గోపీనాథ్ మా అందరికీ చాలా ఆప్తుడు, చిరకాల మిత్రుడు. శాసనసభ్యులుగా ఆయన 3 టర్ములు పనిచేయడం, ఇంతకుముందు కూడా రాజకీయాల్లో మేమంతా కలిసి పనిచేసినాం. బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు ఇది. చాలా చురుకైన నాయకుడు, అందరినీ కలుపుకుపోయే స్వభావం. సిటీకి ఒక పెద్ద దిక్కు మాదిరిగా పార్టీకి ఆయన అండదండలు అందించారు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు, ఆయన అందరికీ తలలో నాలుకలాగా పనిచేస్తూ కార్యకర్తలకు ఎల్లప్పటికీ అందుబాటులో ఉండే ఒక మంచి నాయకుడిని పార్టీ కోల్పోయింది. రిలేటివ్లీ యంగేజ్లో ఆయన ఇవాళ స్వర్గస్థుడు కావడం చాలా బాధాకరం, అత్యంత విషాదకరం. ఈ ఆపత్కాల సమయంలో కుటుంబానికి తట్టుకునే మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని. కేసీఆర్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎన్ని గంటలకు అంత్యక్రియలు ఇవన్నీ జరిగే అవకాశం? కేసీఆర్ గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు. 3-4 మధ్యన కుటుంబ సభ్యులు నిర్ణయించినారు. మహాప్రస్థానంలో నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ నుండి 2 గంటలకు అట్లా యాత్ర ప్రారంభమయ్యే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది మొత్తంగా కేసీఆర్ కాసేపట్లోనే ఇక్కడ రాబోతున్నారు. కేసీఆర్ నివాళులర్పించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.